ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిర్వహించిన సైనిక చర్య తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరువైపులా డ్రోన్లు, క్షిపణులు, ఆర్టిలరీ దాడులతో సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. భారత్ సైనిక చర్యలు కొనసాగిస్తూనే పాకిస్తాన్ నుంచి వచ్చే దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిస్థితుల్లో మరింత ఉద్రిక్తత పెరిగితే రెండు అణ్వాయుధ దేశాల మధ్య పరిస్థితి ఎటు దారితీస్తుందన్న ఆందోళన అంతర్జాతీయంగా వ్యక్తమైంది. అదే సమయంలో కాల్పుల విరమణ అంశం తెరపైకి వచ్చింది. ఇక్కడే తాజా చర్చకు కారణమైన అంశం ఉంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకారం కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ వైపు నుంచే అభ్యర్థన వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ప్రశ్నించగా పాకిస్తాన్ రిక్వెస్టెడ్ ఫర్ సీజ్ ఫైర్, వీ రెస్పాండెడ్ అకార్డింగ్లీ, అంటే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరింది, మేము దానికి అనుగుణంగా స్పందించాం అని జైశంకర్ చెప్పారు. ఈ వ్యాఖ్య ద్వారా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లయింది. అంటే కాల్పుల విరమణ విషయంలో భారత్పై ఎలాంటి బాహ్య ఒత్తిడి లేదని, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన అభ్యర్థనకు భారత్ స్పందించిందనే సందేశాన్ని న్యూఢిల్లీ ఇస్తుంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఇంటర్వ్యూర్గా నేరుగా జైశంకర్ను అడిగారు, వేర్ వాజ్ ద యుఎస్ ఇన్ ద ప్రాసెస్, అంటే ఈ మొత్తం ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉంది? సాధారణంగా ఇలాంటి ప్రశ్నకు దౌత్యపరమైన సమాధానం వస్తుందని అందరూ భావిస్తారు. కానీ జైశంకర్ సమాధానం మాత్రం చాలా సూటిగా ఉంది. వెల్, ద యుఎస్ వాజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అంటే అమెరికాలోనే ఉంది. ఈ ఒక్క వాక్యమే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. జైశంకర్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే భారత్ పాకిస్తాన్ సంబంధాలలో భారతదేశం చాలా కాలంగా అనుసరిస్తున్న విధానాన్ని చూడాలి. భారత్ స్పష్టంగా చెబుతున్న విషయం, భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సమస్యలను మూడో దేశం మధ్యవర్తిత్వం లేకుండా పరిష్కరించుకోవాలి. అంటే రెండు దేశాల మధ్య సమస్య అయితే దాని పరిష్కారానికి భారత్ పాకిస్తాన్ నేరుగా చర్చించుకోవడమే సరైన మార్గమని న్యూఢిల్లీ చెబుతుంది. ఇదే నేపథ్యంలో కాల్పుల విరమణ కూడా రెండు దేశాల సైనిక అధికారుల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా జరిగిందని భారత్ చెబుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అమెరికా జోక్యంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ భారత్ మాత్రం ఈ విషయంలో మరో కథనం చెబుతుంది. న్యూఢిల్లీ వైఖరి ప్రకారం భారత్ తన సైనిక దౌత్య నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంది. కాల్పుల విరమణ విషయంలో కూడా మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించలేదన్నదే ప్రధాన సందేశం. అందుకే వేర్ వాజ్ ద యుఎస్ అనే ప్రశ్నకు జైశంకర్ ద యుఎస్ వాజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటూ ఇచ్చిన సమాధానం ఒక రకంగా భారత్ విదేశాంగ విధానంపై స్పష్టమైన రాజకీయ దౌత్య సందేశంగా కనిపిస్తుంది. జైశంకర్ వ్యాఖ్యను కేవలం వ్యంగ్య సమాధానంగా మాత్రమే చూడడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ గత కొంతకాలంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. తన భద్రతకు సంబంధించిన నిర్ణయాలను భారత్ స్వయంగా తీసుకుంటుంది. ఉగ్రవాదంపై చర్యలు కావచ్చు, సరిహద్దు భద్రత కావచ్చు, లేదా పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు కావచ్చు, బయటి దేశాల ఒత్తిడికి లోబడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదన్నదే న్యూఢిల్లీ వైఖరి. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ నిజంగా ముందుకు వచ్చిందా? అమెరికా ఏదైనా దౌత్యపరమైన ప్రయత్నం చేసిందా? చేసి ఉంటే ఆ ప్రయత్నం ఎంతవరకు ప్రభావం చూపించింది? ఈ ప్రశ్నలకు భారత్, అమెరికా నుంచి వస్తున్న వివరణల్లో తేడా కనిపిస్తుంది. అమెరికా తన పాత్రను ప్రస్తావిస్తూ ఉంటే భారత్ మాత్రం ద్వైపాక్షిక సైనిక సంప్రదింపుల ద్వారానే కాల్పుల విరమణ జరిగిందని చెబుతుంది. అందుకే ఈ వ్యవహారం కేవలం కాల్పుల విరమణ అంశంగా కాకుండా భారత్ విదేశాంగ స్వతంత్రత, అమెరికా భారత వ్యూహాత్మక సంబంధాలు, భారత్ పాకిస్తాన్ సంబంధాల భవిష్యత్తు కోణంలో కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.